నరసరావుపేటలో 6, 11, 32 పలు వార్డులతో పాటు ఎస్ఆర్కేటీ కాలనీలో తలుపు తట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎమ్మెల్యే అరవిందబాబు సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. ఎవరూ ఎదురు చూడకుండా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్న ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. ఆదివారం కానీ సెలవు కానీ వస్తే ఒక్కరోజే ముందే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమంలో కూడా ముందుకు దూసుకుపోతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఉన్నామని 2029లో కూడా చంద్రబాబుని 5వసారి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మరి 32వ వార్డు, అదేవిధంగా ఎస్ఆర్కేటీ 11వ వార్డు, 6వ వార్డు, ఈ వార్డులన్నింటిలో కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు పరుస్తున్న మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది, అదేవిధంగా వార్డులో నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తారు. కాబట్టి మేమందరం కూడా ఉమ్మడి కుటుంబం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీన పంపిణీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాము. మేమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పి నరసరావుపేట ప్రజల తరఫున మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రి చేసిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీడియా ముఖ్యం తెలియజేస్తాం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 32వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి గఫర్ గారు, వార్డు నాయకులు రవీంద్ర గారు, అలాగే రహీం గారు, అమిరెడ్డి గారు పాల్గొనడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రజలందరూ కూడా పెన్షన్ తీసుకొని చాలా ఆనందపడ్డారు.